హాయ్ అండి, నేను సుధాకర్ మారబోయిన ఫ్రమ్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా భారత ఫ్యూచర్ సిటీ, భారత ఫ్యూచర్ సిటీ, భారత ఫ్యూచర్ సిటీ. ఏముంది ఆ ఫ్యూచర్ సిటీలో? ఎందుకు ఇన్వెస్టర్స్ అంతా, గ్లోబల్ ఇన్వెస్టర్స్ అంతా కూడా ఈ భారత ఫ్యూచర్ సిటీ వైపు చూస్తున్నారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఆదిపట్లలో టీసీఎస్ వచ్చినప్పుడు కేవలం 6,000 రూపాయలు అంటే ఆదిపట్ల టీసీఎస్ సరౌండింగ్లో ఎవ్వరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రాలేదు. ప్రస్తుతం ఈరోజు చూసుకున్నట్లయితే 60,000 గజం పెట్టినా కూడా టీసీఎస్ అందుబాటులో, ఒక్క గజం భూమి అందుబాటులో లేదు కొందామన్నా. ఒక ఈ టీసీఎస్ వచ్చినందుకే ఆదిపట్ల అంత అభివృద్ధి చెందిందంటే, అలాంటి టీసీఎస్లు ఫార్చ్యూన్ 500 కంపెనీస్, ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఈ భారత ఫ్యూచర్ సిటీలో రాబోతున్నాయి. మరొక 5 నుంచి 10 ఏళ్లలో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ టీసీఎస్ లాంటి 500 కంపెనీలు ఫ్యూచర్ సిటీలో నిర్మించబోతున్నారు. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతున్న ఫ్యూచర్ సిటీలో ఏ విధంగా ఉందో ఒక్కసారి మీకే ఊహించుకోండి. అలాంటి ఫ్యూచర్ సిటీ పరిధిలో మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ మీకోసం ఒక అద్భుతమైన వెంచర్ను తీసుకొచ్చింది. అదే గోల్డ్ స్పేస్ వెంచర్. కడతాల్ టౌన్ ఆనుకొని, ఫ్యూచర్ సిటీకి బ్యాక్ బోన్ అయినటువంటి కడతాల్ టౌన్ ఆనుకొని శ్రీశైలం హైవే ఫేసింగ్లో మా గోల్డ్ స్పేస్ వెంచర్ను ఒక్కసారి సందర్శించండి. మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.